వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. క్షోణితలంబునన్నుతురు సోకగ బొక్కెను తింతు సైకత శ్రోణికి జంజరీకచయ సుందర వేణికి రక్షితామర శ్రేణికి దోయజాత భవ చిత్త వశీకరణైక వాణికి అక్షదామ సుఖ వారిజ పుస్తక రమ్యపాణికిన్ వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపతయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. పార్వతీ పరమేశ్వరౌ. నమో బ్రహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణహితాయ చ జగద్ధితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ అతిథి దేవో భవ. అందరికీ నమస్కారం. నా భగవద్గీత వీడియో ఛానల్కి మీకందరికీ సుస్వాగతం. కిందటి భాగంలో మనం శ్రీమద్ భగవద్గీత 3వ అధ్యాయమైనటువంటి కర్మయోగంలో 11వ శ్లోకం వరకు తెలుసుకున్నాం. ఈ అధ్యాయంలో 12వ శ్లోకం నుంచి తెలుసుకుందాం. ఇంతవరకు ఈ అధ్యాయంలో ఏమైందన్నది ఒకసారి మనం చూసుకుంటే, శ్రీకృష్ణ పరమాత్మ 2వ అధ్యాయంలో గీతా బోధ అర్జునుడికి మొదలుపెట్టినప్పుడు సాంఖ్యయోగాన్ని, అంటే ఆత్మతత్వ వివేక యోగాన్ని, నిష్కామ కర్మయోగాన్ని కొంతవరకు బోధించాడు. అవి రెండూ విన్నటువంటి అర్జునుడు శ్రీకృష్ణుడితోటి ఇలా అన్నాడు: కర్మయోగం కంటే జ్ఞానయోగమే గొప్పదని నీ అభిమతం అయితే కనుక, నువ్వు అనుకుంటున్నట్టయితే కనుక, నన్ను ఈ హింసనికి రగిలించేటువంటి ఈ కర్మయోగానికి, అంటే ఈ యుద్ధానికి నన్ను ఎందుకు వినియోగిస్తున్నావయ్యా? నీ మాటలు వింటుంటే నాకు సందేహం కలుగుతోంది. ఆ సందేహాలతోటి నా మనస్సు భ్రమిస్తోంది. నాకు ఇదంతా కాదు, ఈ కర్మయోగం జ్ఞానయోగం, ఈ రెండిట్లో ఏది గొప్పదో, ఈ రెండిట్లో ఏది నేను ఆచరిస్తే నాకు మంచి జరుగుతుందో, శుభాన్ని పొందగలను, అది నిశ్చయించి చెప్పవయ్యా అని అడిగాడు శ్రీకృష్ణ పరమాత్మని. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ఇలా చెప్పడం మొదలుపెట్టాడు: ఓ అర్జున, సృష్టి మొదలుపెట్టేటప్పుడు నేను ఈ జగత్తులో ఉండేటువంటి వాళ్ళకి
జ్ఞానం కాస్త జ్ఞానం ఉండి చిత్తశుద్ధి ఉన్న వాళ్ళందరికీ జ్ఞానయోగానికి, చిత్తశుద్ధి కాస్త తక్కువగా ఉన్న వాళ్ళకి నిష్కామ కర్మయోగం, కర్మయోగులకి నిష్కామ కర్మయోగం అని 2 విధాలైనటువంటి ఈ అనుష్ఠానాలని నేను చెప్పి ఉన్నాను. ఈ 2 వేరు కావు. చిత్తశుద్ధి లేని వారికి చిత్తశుద్ధి పొందడం కోసం అని చెప్పేసి కర్మయోగం, అదే చిత్తశుద్ధి ఉండి జ్ఞానభూమికల్ని ఎక్కాలి అనుకునే వాళ్ళకి జ్ఞానయోగం. కాబట్టి ఈ 2 మార్గాలు. ఈ 2 మార్గాల్లో ఏ మార్గం గొప్పది అంటే ఏమీ లేదు. అలాంటి ప్రశ్న అసలు లేదు. ఎందుకంటే 2 గొప్పవే. ఈ ఏది ఎవరికి తగినట్టయితే దాన్ని వారు పాటించి పరమాత్మని చేరుకోవడానికి ప్రయత్నించవచ్చు అని చెప్తున్నాడు. ఇంకా ఏం చెప్తున్నాడు? చిత్తశుద్ధి వల్ల జ్ఞానం కలిగే వరకు వర్ణ ఆశ్రమ ఉచితాలైనటువంటి కర్మలని ఆచరించాలి. ఆచరించకుండా ఎవరు కర్మల్ని ఆచరించకుండా ఎవరు జ్ఞానాన్ని పొందలేరు. కేవలం కర్మల్ని వదిలిపెట్టడం వల్ల సిద్ధి అంటే మోక్షం కలగదు. కర్మత్యాగం అంటే అనాసక్తి. కర్మల్ని త్యజించడం సాధ్యం కాదు. కర్మ చేయకుండా ఎవ్వరూ ఒక్క క్షణం కూడా ఉండలేరు. ఎందుకంటే ఈ ప్రకృతి సిద్ధమైనటువంటి సత్వ రజస్ తమో గుణాలు ఈ మానవులని కర్మలు చేయకుండా ఆపలేవు. కర్మలు చేయకుండా ఆపవు. కర్మలు చేసి తీరాల్సిందే ప్రతి ఒక్కళ్ళును. ఎవరైతే కర్మేంద్రియాలని నిగ్రహించి మనస్తోటి ఇంద్రియ విషయాల్ని ఆలోచిస్తూ ఉంటాడో అతడిని కపటి అంటారు. ఎవరైతే వివేకయుక్తమైన మనస్సుతోటి జ్ఞానేంద్రియాలను నిగ్రహించి ఎటువంటి ఆసక్తి లేకుండా కర్మేంద్రియాలతో కర్మానుష్ఠానం చేస్తూ ఉంటే కనుక అతడు చిత్తశుద్ధి పొంది జ్ఞానాన్ని పొందుతాడు. అతడు ఈ కపటి కన్నా చాలా ఉత్తముడు. అంతేకాదు నాయన, నీవు శాస్త్రవిహితమైనటువంటి కర్మని నిత్యం చేస్తూ ఉండు. కర్మ చేయకుండా ఉండడం కన్నా కర్మ చేయడమే చాలా మంచిది. ఎందుకంటే నువ్వు కర్మ చేయకపోయినట్టయితే నీ దైనందిక జీవితం కూడా నీకు గడవడం కష్టమైపోతుంది. ఈశ్వర ప్రీత్యర్థం ఆచరించే కర్మ కంటే ఇతర కర్మలు చేసినట్టయితే గనక కర్మల్ని ఈశ్వర ప్రత్యర్థం కాకుండా వేరే విధంగా నువ్వు చేసినట్టయితే ఆ కర్మలు నిన్ను బంధిస్తాయి. కాబట్టి నువ్వు ఏ కర్మ చేసినా కూడా భగవంతుడికి ఉద్దేశించి ఎటువంటి ఆసక్తి లేకుండా ఆ కర్మల్ని ఆచరించు. అర్జున, సృష్టి ఆరంభంలో బ్రహ్మ జీవుల్ని సృష్టించినప్పుడు జీవులతో పాటు యజ్ఞాలను కూడా సృష్టించి ఆ జీవులతో ఇలా చెప్పాడు: ఈ యజ్ఞాలు చేస్తూ మీరు సదా సమృద్ధిని పొందండి. ఈ యజ్ఞాలు మీ కోరికలు తీర్చేటువంటి కామధేనువు అవుతుంది అని చెప్పేసి చెప్పాడు. ఇంకా ఏం చెప్పాడు? ఈ యజ్ఞాలు చేసి మీరు దేవతలకి ప్రీతి కలిగించండి. వాళ్ళు మిమ్మల్ని వర్షాదులతోటి అనుగ్రహిస్తారు. అంటే వర్షాలు అవి ఎందుకు? పంటలు పండడానికి. ఇలాగా మీకు కావాల్సినవి వాళ్ళు ఇస్తారు, మీరు వాళ్ళకి ప్రీతి కలిగించండి యజ్ఞాలు చేసి. ఇలా మీరిద్దరూ పరస్పరం ఒకరికొకరు ప్రేమించుకుని ఒకరికొకరు ప్రీతితో పరమ శ్రేయోదాయకమైనటువంటి మోక్షాన్ని పొందుతారు మీరు అని చెప్పేసి చెప్పాడు. ఇంతవరకు మనం ఈ కింద భాగంలో తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ భాగంలో 12వ శ్లోకం నుంచి తెలుసుకుందాం. శ్రీమద్భగవద్గీత అథ తృతీయోధ్యాయః కర్మయోగః. ఇప్పుడు 12వ శ్లోకాన్ని. ఇష్టాన్ భోగాన్ హి వో దేవా దాస్యంతే యజ్ఞభావితాః తైర్దత్తాన ప్రదాయేభ్యో యో భుంక్తే స్థేన ఏవ స. శ్లోకం మళ్ళీ ఇంకోసారి. ఇష్టాన్ భోగాన్ హి వో దేవా దాస్యంతే యజ్ఞభావితాః తైర్దత్తాన
దత్తాన ప్రదాయేభ్యో యో భుంక్తేస్తేన ఏవ సహ. ఈ శ్లోకం యొక్క పదవి భాగం చూద్దాం. ఇష్టాన్ భోగాన్ హి, ఇష్టాన్ భోగాన్ హి అవుతుంది. వహ దేవా, ఓ దేవా అవుతుంది. దాస్యంతే యజ్ఞభావితాః తైః దత్తాన్, తైర్దత్తాన్ అవుతుంది. అప్రదాయ, తైర్దత్తాన్ అప్రదాయః ఏభ్యః, అప్రదాయేభ్యో అవుతుంది. యః భుంక్తే, యో భుంక్తే తేన ఏవ సహ, భుంక్తే తేన ఏవ సహ అవుతుంది. ఈ శ్లోకంలో ఈ పదాలన్నిటికీ ఇప్పుడు అర్థాలు తెలుసుకుందాం. ఇష్టాన్ అంటే కోరుకున్నటువంటి, మీకు ఇష్టమైనటువంటి, భోగాన్ భోగ వస్తువులను, హి ఏమన్నా, వహ మీకు, దేవా దేవతలు, దాస్యంతే ఇస్తారు, మీరు కోరుకున్నటువంటి భోగ వస్తువుల్ని దేవతలు మీకు ఇస్తారు. ఎందుకు ఇస్తారు? యజ్ఞభావితా, మీరు చేసినటువంటి యజ్ఞాలని వల్ల సంతోషించి వారు మీ కోరికలన్నింటినీ తీరుస్తారు. మీకు కావలసినటువంటి వస్తువులన్నింటినీ వాళ్ళు మీకు అందిస్తారు. తై అలా వాళ్ళ చేత దత్తాన్ ఇవ్వబడినటువంటి భోగ వస్తువులను అప్రదాయ వారికి నివేదించకుండా, ఏభ్య అంటే వీరికి, ఆ దేవతలకి నివేదించకుండా, యహ ఎవడు భుంక్తే అనుభవిస్తాడో, అంటే ఆహారం అయితే తినడం, మిగతా వస్తువుల్ని అనుభవించడం, ఎవరైతే అనుభవిస్తాడో, తేన ఏవ అతడు, సహా అతడు, స్తేన ఏవ దొంగయే అని చెప్తున్నాడు. అంటే మీరు యజ్ఞాలు చేసినందువల్ల, మీరు చేసిన యజ్ఞాలకి భగవంతుడు, దేవతలు సంతోషించి వాళ్ళు మీకు కోరినటువంటి వస్తువులన్నింటినీ వాళ్ళు మీకు ఇస్తారు. అలా మీకు ఇచ్చినటువంటి వస్తువులన్నింటినీ మీరు మళ్ళీ వాటిని ఉపయోగించుకునేటప్పుడు ఆ భగవంతుడికి ఆ దేవతలకి నివేదించి వాటిని మీరు అనుభవించాలి. అలా కాకుండా అనుభవించినట్టయితే కనుక మీరు దొంగలు అవుతారు సుమా అని చెప్పేసి చెప్పాడు. ఈ శ్లోకం పైనటువంటి పద్యాన్ని చూద్దాం. మీరు చేసేడి యజ్ఞాల మీకు ప్రీతి చేత దేవులు సంతసించి ఒసగుదురు ఇష్టభోగాల, వారిచే ఇయ్యబడ్డవాని వారి కిడక తినువాడు దొంగ. పద్యం ఇంకొకసారి. మీరు చేసేడి యజ్ఞాల మీకు ప్రీతి చేత దేవులు సంతసించి ఒసగుదురు ఇష్టభోగాల, వారిచే ఇయ్యబడ్డవాని వారి కిడక తినువాడు దొంగ. ఈ శ్లోకం యొక్క భావం చూద్దాం. యజ్ఞాల వల్ల సంతోషించి దేవతలు మీరు కోరినటువంటి భోగాలన్నింటినీ కూడాను అనుగ్రహిస్తారు, ప్రసాదిస్తారు. కాబట్టి ఆ దైవదత్తాలైనటువంటి ఆ వస్తువులని దేవతలకు నివేదించకుండా మీరు తింటే గనక మీరు పాపులే, దొంగలే అని చెప్పేసి చెప్తున్నాడు. ఆ తర్వాత ఇంకా ఏం చెప్పాడన్నది ఈ 13వ శ్లోకంలో చూద్దాం. యజ్ఞశిష్టాసినః సంతో ముచ్యంతే సర్వకిల్బిషైః భుంజతే త్వఘం పాపా ఏ పచంత్యాత్మకర్మణాత్. శ్లోకం మళ్ళీ ఇంకొకసారి చూద్దాం. యజ్ఞశిష్టాసినః సంతో ముచ్యంతే సర్వకిల్బిషైః భుంజతే తే త్వఘం పాపా ఏ పచంత్యాత్మకర్మణాత్. ఈ శ్లోకం యొక్క పదవి భాగం చూద్దాం. యజ్ఞశిష్టాసినః సంతః ముచ్యంతే
సంతో ముచ్యంతే అవుతుంది. సర్వకిల్బిషై భుంజతే తు అఘం అంటే తే త్వఘం అవుతుందన్నమాట. పాప తే అఘం తే పాపా పాపాహ ఏ పచంతి ఆత్మకారణాత్ పచంతి ఆత్మకారణాత్ అవుతుందన్నమాట. ఈ యొక్క పదాలకి అర్థాలు తెలుసుకుందాం. యజ్ఞశిష్టాసిన అంటే ఆ యజ్ఞం చేసిన తర్వాత యజ్ఞశేషాన్ని అంటే ఆ యజ్ఞం చేసిన తర్వాత మిగిలినటువంటి ఆ యజ్ఞంలో భగవంతుడికి ఏదైతే మనం నివేదిస్తామో ఆ నివేదించగా మిగిలినటువంటి దాన్ని ప్రసాదాన్ని ఎవరైతే భుజిస్తారో సంతహ ఆ సత్పురుషులు ముచ్యంతే విడిపడుతున్నారు. దేని నుంచి? సర్వకిల్బిషై అన్ని పాపాల నుండి వాళ్ళు విడిపోతున్నారు. భుంజతే భుజిస్తున్నారు. తు కానీ అఘం పాపం తే పాపాహ ఆ పాపులు ఏ ఎవరు పచంతి వండుకుంటున్నారో తింటున్నారో ఆత్మకారణాత్ తమ కొరకే అని చెప్పేసి యజ్ఞశేషాన్ని యజ్ఞంలో మిగిలినటువంటి శేషాన్ని ఆ ప్రసాదంగా ఎవరైతే భుజిస్తున్నారో వారు అన్ని పాపాల నుంచి విముక్తి పొందుతున్నారు. అలా కాకుండా ఎవరైతే తమ కోసమే వండుకుంటున్నారో దేవుడికి నివేదన పెట్టకుండా ఎవరైతే భోజనం చేస్తున్నారో వాళ్ళంతా పాపాలని మూట కట్టుకుంటున్నారు అని చెప్పేసి చెప్తున్నాడు అన్నమాట. ఈ శ్లోకం పైనటువంటి పద్యాన్ని చూద్దాం. యజ్ఞశేషపు భోజనమారగించు మంచి వారల పాపముల్ మాసిపోవు తాము తినుట కొరకే వండ్లు తామస జనులన్ని పాపములను వారు అనుభవింత్రు. పద్యం మళ్ళీ ఇంకొకసారి. యజ్ఞశేషపు భోజనమారగించు మంచి వారల పాపముల్ మాసిపోవు తాము తినుట కొరకే వండ్లు తామస జనులన్ని పాపములను వారు అనుభవింత్రు. ఈ శ్లోకం యొక్క భావం చూద్దాం. ఎవరైతే సజ్జనులు మంచివాళ్ళు ఈ యజ్ఞశేషాన్ని ఆ యజ్ఞం చేయగా మిగిలినటువంటి పదార్థాన్ని ఎవరైతే ప్రసాదంగా భుజిస్తారో వాళ్ళు అన్ని పాపాల నుంచి విముక్తులైపోతున్నారు. అలా కాకుండా తమ కొరకే వండుకునే తినేవాళ్ళు ఆ పాపాన్నే తింటున్నారు. ఆ తినేదంతా పాపమే సుమా అని చెప్తున్నాడు. యజ్ఞం అంటే మనం అనుకుంటాము ఏదో ఇవన్నీ పెట్టి యజ్ఞకుండం అది పెట్టి చేయాలనుకుంటాము. అలాంటిది కాదు. అది కూడా ఒక యజ్ఞమే. కానీ పంచయజ్ఞాలు అని 5 యజ్ఞాలు ఉన్నాయి. అవి ఏమిటి అంటే దేవయజ్ఞం, ఋషియజ్ఞం, పితృయజ్ఞం, మనుష్యయజ్ఞం, భూతయజ్ఞం అని 5 రకాల యజ్ఞాలు ఉన్నాయి. దేవయజ్ఞం అంటే దేవతల ప్రీతి కొరకు చేసేటువంటి పూజలు కానీ యజ్ఞాలు కానీ వ్రతాలు కానీ ఇలాంటివన్నీ దేవయజ్ఞాలు అవుతాయి. ఋషియజ్ఞం అంటే ఋషులకి వాళ్ళు ఇచ్చినటువంటి వాళ్ళ ద్వారా మనకి అందినటువంటి ఈ సాహిత్యాన్ని వేదాల్ని వాటి సాహిత్యాన్ని ఎవరైతే నేర్చుకుంటారో వాళ్ళంతా ఆ ఋషి యజ్ఞం చేసిన వాళ్ళు అవుతారు. పితృయజ్ఞం అంటే పితృదేవతలకి చేయవలసినటువంటి కర్మకాండలన్నీ అవన్నీ పితృయజ్ఞం అవుతాయి. మనుష్యయజ్ఞం అంటే సాటి మనిషికి లేని వాళ్ళకి కానీ ఇంటికి వచ్చినటువంటి అతిథి అభ్యాగతులకు కానీ వారికి కావలసినటువంటి సౌకర్యాలని కల్పించడం, వారికి కావలసినటువంటి ఆహారాన్ని అందజేయడం, ఇది మనుష్య యజ్ఞం అవుతుంది. ఆ తర్వాత భూతయజ్ఞం అంటే మనం తినడమే కాకుండా ఈ ప్రపంచంలో మనతో పాటు నివసిస్తున్నటువంటి మృగాలు కానీ లేకపోతే పశువులు పక్షులు ఇలాంటి వాటికి కూడాను కొంత ఆహారాన్ని అందజేయడాన్ని దాన్ని భూతయజ్ఞం అంటారు. ఈ గృహస్థ అనేటువంటి ఎవరైతే ఉంటారో ఆయన వీటన్నిటినీ నిర్వహించాలి. వాటన్నిటినీ ఆ గృహస్థ అనేవాళ్ళు నిర్వహించాలి. అలా నిర్వహించితే వాళ్ళు పాపాల నుంచి విముక్తులు పొందుతారు. అలాగే మనం
ఈ అనేక కార్యక్రమాలు చేసేటప్పుడు కత్తిని ఉపయోగిస్తాం. కూరగాయలు తరుక్కోవడానికి కానీ, దేనికైనా కానీ. సన్నికలని అన్నీ రుద్దుకోవడానికి ఈ వీటి కోసం ఉపయోగిస్తాం. పొయ్యిని ఉపయోగిస్తాం వంట వండుకోవడానికి. నీటి కుండను ఉపయోగిస్తాం నీళ్లు పట్టుకోవడానికి. చీపురును ఉపయోగిస్తాం ఇల్లు ఊడ్చుకోవడానికి దానికిని. ఇటువంటి పాపాలన్నీ వీటి వల్ల కూడా కొన్ని పాపాలు మనకు వస్తూ ఉంటాయి. అలా వచ్చే పాపాలన్నీ కూడాను ఈ యజ్ఞాల ద్వారా తొలుగుతాయి అని దీని భావం అన్నమాట. తర్వాత శ్లోకం 14వ శ్లోకం, అది తెలుసుకుందాం ఇప్పుడు. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవః యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞకర్మ సముద్భవః. శ్లోకం ఇంకొకసారి. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవః యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞకర్మ సముద్భవః. ఈ శ్లోకం యొక్క పదవిభాగం. అన్నాత్ భవంతి, అన్నాత్ భవంతి అవుతుంది. భూతాని పర్జన్యాత్ అన్న సంభవః, పర్జన్యాద్ అన్న సంభవః అవుతుంది. యజ్ఞాత్ భవతి, యజ్ఞాద్ భవతి పర్జన్యః, యజ్ఞః కర్మ సముద్భవః. ఇది పదవిభాగం. ఈ పదవిభాగానికి ఈ పదాలన్నిటికీ ఇప్పుడు అర్థాలు తెలుసుకుందాం. అన్నాత్ అన్నం నుండి అంటే ఆహారం నుంచి, భవంతి ఉత్పన్నమవుతున్నాయి, పుడుతున్నాయి. ఏమిటి? భూతాని ప్రాణుల శరీరాలు. ఈ అన్నం ద్వారా ప్రాణులు ఉత్పత్తి అవుతున్నారు, అంటే ప్రాణులు జన్మిస్తున్నారు. పర్జన్యాత్ వర్షం నుంచి అన్న సంభవ, అన్నం లభిస్తుంది. ఈ అన్నానికి కావాల్సిన ఏమిటి? మేఘాలు కావాలి, మేఘాల్లో ఉండేటువంటి వర్షం కావాలి. యజ్ఞాత్ భవతి, యజ్ఞాత్ యజ్ఞాల వల్ల, భవతి ఉత్పన్నం అవుతుంది. ఏమిటి? పర్జన్య వర్షం. ఈ మేఘాలు, వర్షం ఇవన్నీ ఈ యజ్ఞాల వల్ల వస్తున్నాయి. ఈ యజ్ఞం ఎలా వస్తుంది అంటే అపూర్వమైనటువంటి యజ్ఞ అపూర్వమైనటువంటి యజ్ఞం కర్మ సముద్భవ, వైదిక హోమాది క్రియల నుంచి ఉత్పన్నం అవుతోంది అని చెప్పి చెబుతున్నాడు. అంటే జీవుల శరీరాలు, ప్రాణులు పుట్టాలి అంటే ఆహారం కావాలి. ఆహారం నుంచే ఇవి పుడతాయి. ఈ ఆహారం ఎలా వస్తుంది? వర్షం ద్వారా వస్తుంది. ఈ వర్షం ఎలా వస్తుంది? యజ్ఞాల వల్ల వస్తుంది. ఈ యజ్ఞాలు ఏమిటి? వైదిక హోమాది కర్మలు చేయడం ద్వారా ఈ యజ్ఞాలు వస్తాయి అని చెప్పి చెప్తున్నాడు. అందరి నుంచి ప్రాణులు పుట్టడం ఏమిటండి అనేటువంటి అనుమానం రావచ్చు. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలి. ఈ జీవులు మరణించిన తర్వాత వారి యొక్క పాపపుణ్యాల యొక్క కర్మల్ని అనుసరించి స్వర్గలోకంలో కానీ నరకలోకంలో కానీ వాళ్ళు అనుభవించవలసినటువంటి ఈ వాళ్ళ యొక్క కర్మశేషాన్ని కొంత అనుభవించిన తర్వాత, వాళ్ళు అక్కడ పుణ్యాలు కానీ పాపాలు కానీ క్షీణించిన తర్వాత వాళ్ళు మళ్ళీ భూమి మీద పుట్టడానికి భగవంతుడు వాళ్ళని పంపిస్తాడు. అలా పంపించేటప్పుడు ఏం చేస్తాడంటే ఆ జీవుల యొక్క బీజాల్ని ఈ వర్షంలో ఏర్పాటు చేస్తాడు. ఆ వర్షం ద్వారా అది వచ్చి పంటల పైన పడి పంటలు పండి వాళ్ళకి ఆ ఆహారంలో ఆ జీవుల యొక్క బీజాలు ఉండిపోతాయి. ఎవరింట్లో అయితే ఆ జీవుడు పుట్టాలని చెప్పి భగవంతుడు రాశాడు, లేకపోతే ఏ పశువుగానో ఏ పక్షిగానో పుట్టాలని ఆ జీవుడు భగవంతుడు ఏర్పాటు చేశాడో నిర్దేశించాడో వాళ్ళకి ఈ ఆహారం వాళ్ళకి లభిస్తుంది. ఆ ఇంట్లో ఉన్నటువంటి పురుషుడు ఆ ఆహారాన్ని తీసుకొని స్త్రీ ద్వారా ఈ పిల్లల్ని, ఈ ప్రాణుల్ని ఉత్పత్తి చేస్తాడు. అది మనిషి అయినా కానీ, జంతువులైనా కానీ, పక్షులైనా కానీ. కాబట్టి దీనికి ఇంత పద్ధతి ఉంటుందన్నమాట. ఈ వర్షం ఏర్పడాలి అంటే
యజ్ఞాలు కావాలి. యజ్ఞాలు చేయాలి అంటే ఈ యజ్ఞాలు ఈ కర్మల ద్వారా మాత్రమే సాధ్యమవుతాయి. పంచయజ్ఞాలు మనం చెప్పుకున్నాం కదా ఇందాకను, అవన్నీ కూడా ఈ కర్మల ద్వారానే సాధ్యమవుతాయి అని చెప్పేసి చెప్తున్నాడు. ఈ శ్లోకం పైన ఉన్నటువంటి పద్యాన్ని చూద్దాం. జీవులన్నము వలనని జీవముందు అన్నమునకు వలయును అంబుదములు, అంబుదములవి కలుగును యజ్ఞమునను, యజ్ఞమునకును కావలే యజ్ఞకర్మ. పద్యం ఇంకొకసారి చూద్దాం. జీవులన్నము వలననే జీవముందు అన్నమునకు వలయును అంబుదములు, అంబుదములవి కలుగును యజ్ఞమునను, యజ్ఞమునకును కావలే యజ్ఞకర్మ. ఈ శ్లోకం యొక్క భావం. ఈ ఆహారం నుంచి ప్రాణుల శరీరాలు ఉత్పన్నమవుతూ ఉంటాయి, పుడుతూ ఉంటాయి. అన్నం మేఘం వర్షం నుంచి కలుగుతుంది. ఈ మేఘం యజ్ఞం ద్వారా ఏర్పడుతుంది. యజ్ఞం హోమాది కర్మల వల్ల వస్తాయి. ఈ యజ్ఞం హోమాది కర్మల ద్వారా సాధ్యమవుతుంది అని చెప్పేసి చెప్తున్నాడు. కాబట్టి కర్మ చేయడం వల్ల, నిష్కామ కర్మ చేయడం వల్ల ఇంత లాభం ఉంటుంది. అది తర్వాత 15వ శ్లోకం. కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షర సముద్భవం, తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. శ్లోకం మళ్ళీ ఇంకొకసారి. కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షర సముద్భవం, తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. ఈ శ్లోకం యొక్క పదవిభాగం చూద్దాం. కర్మ బ్రహ్మోద్భవం విద్ధి, బ్రహ్మ అక్షర సముద్భవం, బ్రహ్మ అక్షర సముద్భవం, తస్మాత్ సర్వగతం, తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. ఇది పదవిభాగం. ఇప్పుడు ఈ పదాలకి అర్థాలు తెలుసుకుందాం. కర్మ, కర్మను బ్రహ్మోద్భవం అంటే వేద ప్రతిపాదికంగా, అంటే వేదం ఎక్కడి నుంచి వచ్చింది? బ్రహ్మ దగ్గర నుంచి వచ్చింది. కాబట్టి బ్రహ్మోద్భవం అన్నాడు అనమాట. అది కర్మని వేదం చెప్పినట్టుగా భావించు, విద్ధి తెలుసుకో. బ్రహ్మ ఆ వేదం ఏదైతే ఉందో అక్షర సముద్భవం పరమాత్మ నుంచి పుట్టింది. తస్మాత్ కనుక సర్వగతం సర్వవ్యాపి అయినటువంటి బ్రహ్మ వేదం నిత్యం సదా యజ్ఞే యజ్ఞంలో ప్రతిష్ఠితమై ఉంది. ఈ యజ్ఞం ద్వారా వేదం ఎప్పుడు అలాగా ఉంటుంది. యజ్ఞం ద్వారా వేదం నిలుస్తుంది. ఈ కర్మని వేద ప్రతిపాదికంగా తెలుసుకో. ఆ వేదం ఎక్కడి నుంచి వచ్చిందయ్యా? పరమాత్మ నుంచి వచ్చింది. కాబట్టి ఈ సర్వవ్యాప్తమైనటువంటి ఈ వేదం ఎక్కడ ఉంటుంది అంటే ఈ యజ్ఞాల్లోనే ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. ఈ శ్లోకం యొక్క పైన ఉన్నటువంటి పద్యాన్ని చూద్దాం. వేదము వలన కర్మములుదయముందు, వేదమది పుట్టె పరమాత్మ ప్రేరణమున, సర్వవ్యాపియౌ వేదము శాశ్వతంబుగాను, యజ్ఞమున నిలుచుననుచు నెరుగు. పద్యం మళ్ళీ ఇంకొకసారి. వేదము వలన కర్మములుదయముందు, వేదమది పుట్టె పరమాత్మ ప్రేరణమున, సర్వవ్యాపియౌ వేదము శాశ్వతంబుగాను, యజ్ఞమున నిలుచుననుచు నెరుగు. ఈ శ్లోకం యొక్క భావం. కర్మ వేదాల నుంచి కలుగుతుందని గ్రహించు. ఆ వేదం పరమాత్మ నుంచి వెలువడింది. కాబట్టి సర్వవ్యాపి అయినటువంటి ఈ వేదం సదా యజ్ఞంలో ప్రతిష్ఠితమై ఉంది. అంటే వేదాలకి ఈ యజ్ఞాలు, ఈ వేదాల ఆధారంగానే
ఈ యజ్ఞాలు జరుగుతున్నాయి. అంటే వేదం ప్రతిపాదించిన ప్రకారం ఈ యజ్ఞాలన్నీ జరుగుతున్నాయి. అంటే యజ్ఞాలు జరుగుతున్నాయి అంటే అక్కడ వేదం ఉన్నట్టే. వేదాల ఆధారంగా యజ్ఞం జరుగుతుంది కాబట్టి ఈ వేదాల్లో ఈ యజ్ఞంలో వేదాలు ప్రతిష్ఠితమై ఉంటాయి అని చెప్పేసి చెప్తున్నాడు. ఈ భాగంలో ఇంతవరకు తెలుసుకుందాం. వచ్చే భాగంలో మరికొన్ని శ్లోకాలు తెలుసుకుందాం. హరి ఓం తత్సత్. గీతాశాస్త్రమిదం పుణ్యం యః పఠేః ప్రయతః పుమాన్ విష్ణోః పదమవాప్నోతి భయశోకాదివర్జితః. ఈ గీతాశాస్త్రాన్ని ఎవరు పఠిస్తారో వాళ్ళు భయము శోకము లేకుండా విష్ణు సాయుధ్యమును పొందుతారు. అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. ఓం యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. విసర్గబిందు మాత్రాణి పదపాదాక్షరాణి చ న్యూనాని చాతిరిక్తాని క్షమస్వ పురుషోత్తమా. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్జత్ సకలం పరస్మై నారాయణాయైతి సమర్పయామి. శ్రీమన్నారాయణాయైతి సమర్పయామి. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం. శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం. ఓం ఏతత్సర్వం శ్రీ పరబ్రహ్మార్పణమస్తు.